మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్, కొత్తపేట, రామాపురం ఘనంగా చౌడేశ్వరమ్మ జాతర జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే జ్యోతులు ఇది ఎక్కడా చేయరు, ఓన్లీ తొగట వీర క్షత్రియులు మాత్రమే చేస్తారు. దానికో చరిత్ర, దానికో పురాణం అనేది ఉంది. చాలా భక్తి శ్రద్ధలతో మనం చూస్తున్నట్టయితే ఎంతమంది ఇక్కడ చేస్తున్నారు. బయట అగ్నిగుండం కూడా ఉంది. మనం అర్చకులతో మాట్లాడదాం, భక్తులతో మాట్లాడదాం. ఈ గుడి విశిష్టత ఏంటి, కథ పురాణం ఏంటి అని కూడా తెలుసుకుందాం ఒకసారి. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. మీ పేరు? కుమారస్వామి. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అర్చకులుగా ఉన్నారు? నేను 15 సంవత్సరాలుగా అర్చకులుగా ఇక్కడ ఉన్నాను. చెప్పండి స్వామి, ఈ ప్రత్యేకత ఏంటి చౌడేశ్వరమ్మ జాతరలో? చౌడేశ్వరమ్మ దేవి ఉద్భవించడానికి కారణము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవింపజేసినారు. మరణం లేకుండా వరాలు పొందింటారు. తదుపరి గురు వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చౌడేశ్వరి దేవిని ఉద్భవింపజేస్తారు. తదుపరి ఆమె వెళ్ళి చండాసురులను వధించడానికి శివుని ఆజ్ఞతో 360 మంది తొగటవీరి క్షత్రులు అనేటువంటి వాళ్ళు ఉద్భవింపజేస్తాడు శివుడు. వీరు చౌడేశ్వరీదేవి కలిసి చండాసురు ముండాసురుల్ని వధిస్తుంది. వధించిన తర్వాత వీరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెకు ఇంకా నీ కార్యక్రమం అయిందమ్మా, నువ్వు కాశీ అన్నపూర్ణేశ్వరులకి వెళ్ళి కలిసిపోమని చెప్తారు. ఆమె తదుపరి కాశీ అన్నపూర్ణేశ్వరి నుంచి ఈ చండాసురు ముండాసురులకు వరం ఇచ్చి ఉంటుంది. ఏమని ఇచ్చిందంటే వాళ్ళు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అమ్మ మహా వరములు పొంది మేము ఎంతో గొప్పగా జీవించాలనుకున్నామంటే మీరు రాక్షసత్వం ఉంది కాబట్టి మేము వధించాల్సి వచ్చింది. నాయనలారా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చండాసుర ముండాసుర మీ పేర్లతో నేను మళ్ళా భూమి పైన ఉద్భవిస్తానని వాళ్ళకి వరం ఇచ్చి ఉంటుంది. దానివల్ల ఆమె వల్ల భూమి మీద ఉద్భవించడానికి కారణం జరిగింది. తరువాత ఒక మహారాజు నందవరం నుంచి మహారాజు కాశీకి వెళ్ళి వస్తుంటారు. బ్రహ్మవరం దగ్గర పాదరక్షలు పొందింటాడు. అతను రాత్రి 1 గంటకు వెళ్ళి తెల్లవారుజామున 3కే వస్తేస్తుంటాడు. అప్పుడు మధ్య కాలంలో ధర్మపత్నితో కలిసి ఒకసారి వెళ్తాడు. ఆమె అక్కడ ఇబ్బంది కలిగి రావలేకపోయినప్పుడు అక్కడ మహర్షులకు అడుగుతాడు. అప్పుడు వాళ్ళు శుద్ధి చేసి పంపిస్తారు. అప్పుడు నందవరంలో మహా కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వాళ్ళకు వరం ఇచ్చింటాడు మహర్షులకు, మీరు ఎప్పుడైనా సరే నందవరం మహారాజు మీరు వస్తే మీకు 5 అగ్రహారాలు ఇస్తానని చెప్పింటాడు. అప్పుడు వారికి కరువు వస్తుంది కాశీలో 5 సంవత్సరాలు వర్షాలు లేక. అప్పుడు వాళ్ళు నందవరంకి వచ్చేసి మహారాజు దగ్గర వచ్చి విచారించి వాళ్ళ రాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆయన, నేను మేము మీకు అగ్రహారాలు ఇస్తానని చెప్పలేదని మహారాజు చెప్తాడు. వారు వెంటనే మీరు మాకు చెప్పినారంటారు, మీరు సాక్ష్యం తీసుకురాపండి అంటే అప్పుడు వాళ్ళు మహర్షులు వెళ్ళి కాశీలో అన్నపూర్ణేశ్వరి హోమాలు యజ్ఞాలు చేస్తే ఈ చండాసుర ముండాసురులకు వరం ఇచ్చింది కాబట్టి ఈ మహాదేవి చౌడేశ్వరీదేవి బయటకు వస్తుంది. అప్పుడు ఈ మహర్షులకు ఒక విషయం చెప్తుంది, మీరు ముందు వెళ్తుండండి, నేను ఈ జ్యోతి రూపంలో మీ అంబడి వస్తాను, మీరు వెనక్కి చూసారంటే నేను శిలగా మారిపోతానని ఒక చెప్తుంది. వీళ్ళు ఎదురుగా వెళ్ళగా ఒక ప్రాంతాన్ని నందవరం పోయేసరికి ఒక పూజారి వెనక్కి చూస్తాడు. అప్పుడు శిలగా మారిపోతుంది. అప్పటి నుంచి 360 మంది క్షత్రియులకు ఒక వరం ఇచ్చింటుంది, మీకు నేను కలియుగంలో చౌడేశ్వరీదేవిగా ఉద్భవిస్తాను, ఈ జ్యోతులు అనేటువంటివి నేను జ్యోతి రూపంలో వచ్చినా కాబట్టి నాకు జ్యోతులు అనేటువంటి జరపండి, నా రూపమే జ్యోతి అని చెప్పిన దానివల్ల వాళ్ళు ఈ జ్యోతి ఉత్సవాలు చేసుకుంటారు ప్రతి సంవత్సరం. అది విషయం. ఓకే స్వామి, ఇప్పుడు జ్యోతులు అని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తారా లేదా ముక్కుబడి ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారా? ఈ విషయానికి వస్తే ఎవరైనా చేపించచ్చు, కానీ ఎక్కువ వాళ్ళు ఈ తొగటవీర క్షత్రులే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరే వాళ్ళు కూడా ఇచ్చినా కూడా ఏ కులమైన వాళ్ళు కూడా చేపించవచ్చు. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ చేపించేదానికి దీనికి అర్హత ఉంది. ప్రతి ఒక్కరు దేవస్థానాలకు వస్తూనే ఉంటాడు. ఇక్కడ అందరూ అన్ని రకాల కులస్తులు వస్తుంటారు. అందరు వారిలో కూడా అప్పుడప్పుడు కొంతమంది అన్నదానాలు కావచ్చు, అన్ని రకాలవి చేస్తుంటారు. ఈ జ్యోతులు కూడా ఇంతవరకు ఎవరు బయట వాళ్ళు చేపించలేదు, ఎక్కువ వీళ్ళు తోటి వాళ్ళే చేపిస్తారు. సుమారుగా ఎంతమంది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు? ఇక్కడ దాదాపు ఈ జ్యోతి ఉత్సవాలకైతే ఒక దగ్గర ఒక 20,000 మంది దానికి వస్తారు. దసరాలు వచ్చేసి ఒక 10,000 మంది వస్తారు. ఆ దసరాలు ప్రతిరోజు అమ్మవారి మూల విరాటకు, మళ్ళా ఉత్సవ విగ్రహానికి బయట అలంకారాలు, మూల విరాటకు పొద్దున అభిషేకాలు, అలంకారాలు, సాయంకాలము నవరాత్రులు బయట ఉత్సవ విగ్రహానికి అలంకారాలు, సాయంకాల పూజలు అన్నీ జరుగుతుంటాయి. మార్నింగ్ మహామంగళారతులు జరుగుతాయి. ఈవినింగ్ పూట ఇక్కడ శ్రీ సూక్తము, అష్టోత్తరాలు, కుంకుమార్చనలు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు చేనేత కులాలలో తొగటవీర క్షత్రియం సమాజం అనేది ఒక కులం. వారికి శ్రీ చౌడేశ్వరి దేవి తల్లి కులదేవత.
తొగటవీర క్షత్రియ కులస్తులందరూ కూడా కులదేవత చౌడేశ్వరిని ఆరాధ్య దైవంగా ఆరాధిస్తారు, పూజిస్తారు, వాళ్ళని మనస్సుతో స్వీకరిస్తారు. అటువంటి అమ్మవారి జ్యోతి ఉత్సవాలు తొగటవీర క్షత్రియ కులస్తులందరికీ కూడా చాలా పెద్ద పండుగ, వేడుక. ఈ కార్యక్రమాన్ని దాదాపు కొన్ని రోజుల నుండి తయారు చేసి వ్రతముగా జ్యోతులు తయారు చేస్తారు. జ్యోతులు అగ్గి దేవతలు వెలిగించి, జ్యోతుల్ని వెలిగించి ఊరంతా ఊరేగింపుతో, నృత్యాలతో, ఖడ్గాలతో అందరూ కూడా ఆనందముతో ఈ పండుగని ఆచరిస్తారు. దీని అర్థం ఏంటంటే అగ్గి దేవతలాగా, జ్యోతిలాగా మన జీవితంలో వెలుగు ప్రసరించాలి. చీకటి అనే ఒక అంధకారము, అజ్ఞానము దూరం వెళ్ళి సంతోషము, ఆనందము, శ్రమము, ఇవన్నీ గుణాలు కూడా మనలో రావాలి అనే ఒక ఉద్దేశమే చౌడేశ్వరి జ్యోతి ఉత్సవాలు. ఈ ఉత్సవాలు చేస్తూ ప్రతి ఒక్కరి మనస్సు కూడా నిష్కల్మషము కావాలి. శరీర శుద్ధి, మనశ్శుద్ధి, మనందరి మనస్సులో పరోపకార భావము అనేటువంటి ఒక మంచి భావము అందరిలో కూడా రావాలి. భగవతి ఒక ఆరాధన, ఒక ఉద్దేశం ఏదంటే మనమందరము మంచివాళ్ళు కావాలి, మనము మంచివాళ్ళు అవుతూ అందరికీ మంచి చేయాలి అన్నదే ఈ యొక్క జ్యోతి ఉత్సవాల ఒక గొప్పతనం. రాయచోటి ఈ యొక్క మండలంలో అందరూ కుల బాంధవులు కలిసి, గ్రామస్తులందరము కూడా కలిసి దివ్యమూర్తి, జగజ్జనని, మహాశక్తి ప్రదాయిని అయిన అమ్మవారిని ప్రార్థించే, ఆ అమ్మవారి గుణాల్ని మనలో ధరించొక మహోత్సవము శ్రీ చౌడేశ్వరి జ్యోతి ఉత్సవం. అన్నమయ్య జిల్లా కె రామాపురం గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో జ్యోతి మహోత్సవము అతి భారీగా ఉత్సవంగా జరుగుతున్నది. ఈ జ్యోతుల కార్యక్రమం ఏమంటే కాశీ నుంచి నందవరానికి అమ్మవారు నడిచి వచ్చింది. ఈ జ్యోతి నాట్య బృందం అనేది ప్రతి ఒక్క గ్రామంలో కూడా అమ్మవారు, మన చౌడేశ్వరి దేవి అమ్మవారు ఎక్కడున్నా కూడా మనకు తోట కులస్థలకు అందరికి కూడా బాగా అమ్మవారి ప్రత్యేకమే కుల దైవంలో ఎలవేచి అన్ని ఎలవెలపుగా నెరవేర్చున్నాము. ఓం శ్రీ చౌడేశ్వరి దేవతాభ్యం నమః. జై శ్రీ చౌడేశ్వరి. ఈరోజు ప్రతి సంవత్సరము జరిగినట్లే జ్యోతి ఉత్సవాలు మీరు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరము ఉగాది తర్వాత పౌర్ణమి రోజు రాయచూటిలో చాలా ఘనంగా చౌడేశ్వరి జ్యోతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఈ రాయచూటిలో ఉన్నటువంటి చౌడేశ్వరి దేవత చాలా మహత్యంతో కూడుకున్నది. ఎవరైనా కోరికలు కోరుకుంటే కోరికలు ఖచ్చితంగా నెరవేరేటువంటి గొప్ప మహిమగల తల్లి ఈ చౌడేశ్వరి మాత. మరి ఇంత గొప్పగా ఇక్కడ జరుపుకున్నటువంటి ఈ చౌడేశ్వరి జ్యోతి ఉత్సవాల్లో మేమందరం పాలు పంచుకున్నందుకు మేమందరము చాలా ఆనందిస్తున్నాం. మరి మా తొగటవీర క్షత్రియుల కులదేవత అయినటువంటి ఈ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరము రాయచోటులో ఏ చెప్పుల వాళ్ళు నిర్వహించినంత గొప్పగా మేము నిర్వహిస్తున్నాం. మరి ఈ విధంగానే గత 15 సంవత్సరాలుగా మేము చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా చాలా ఉత్తమంగా, చాలా గ్రాండ్గా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. మరి ఈ తొగటవీర క్షత్రియులకు ఉన్నటువంటి వెలువెలుపునటువంటి తల్లి వల్ల మా తొగటవీర క్షత్రియులందరూ కూడా చాలా ఆయురోగ్యాలతోనూ ఐశ్వర్యాలతోనూ బాగా అందరూ వెలసిల్లుతున్నారు. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి ఆ చౌడేశ్వరి దేవి మాకు సహకరించాలని, ఆమె యొక్క దీవెనలు మాకు అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.